చూశారా అండి లోకం ఎట్లా మారిపోయిందో. వైష్ణవి నిన్న మొన్న వైష్ణవి సావు యూట్యూబ్లలో చూస్తే కళ్ళకు దుఃఖం వస్తుందండి. ఆ చచ్చిపోవుడేమో కానీ తల్లిదండ్రి కడుపు కోత ఎట్లుంటుందంటే నాకు తెలుసండి. నా బాబు కనిపిస్తుండా అదే ప్రేమలో అమ్మాయిలు అలాగనే ఎవరు, అబ్బాయిలు అలాగనే ఎవరు. అమ్మాయిలు మంచోళ్ళని నమ్మచ్చేటట్టు లేదు, అబ్బాయిలు మంచోళ్ళని నమ్మచ్చేటట్టు లేదు. ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు సేమ్ అయిపోయారు. కాబట్టి అమ్మాయి చేతుల అబ్బాయి మోసపోతుండో తెలుస్తలేదు, అమ్మాయి చేతుల అబ్బాయి మోసపోతుండో తెలుస్తలేడు, అబ్బాయి చేతుల అమ్మాయి మోసపోతుందో తెలుస్తలేదు. అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. ఆడోళ్ళు అట్లెవరు, మగవాళ్ళు అట్లెవరు. కానీ అమ్మయ్య కడుపు కోత వాళ్ళకి ఎన్నడూ అర్థమవుతుందో తెలియదు. కానీ అమ్మయ్య కని పెంచి పెద్ద చేసి వాళ్ళని కష్టపడి చదివించి ఈ కాలములా ఎట్లయిపోయిందంటే చదువుకు వాల్యూ లేదు, పైసకు వాల్యూ లేదు, అమ్మయ్యకు వాల్యూ లేదు, ఇల్లు అంటే వాల్యూ లేదు, పైసా అంటే వాల్యూ లేదు. ఎందుకండి ఈ లోకము ఎట్లయిపోయింది? పిల్లలు అట్లే అయిపోయారు, పెద్దోళ్ళు అట్లే అయిపోయారు, లోకం అట్లే అయిపోయింది. ప్రేమలు ఇవి అవి కన్న తల్లి తండ్రి కడుపు కోత తల్లిదండ్రులకు తెలుస్తుంది. వాళ్ళకి ఏమేరక వాళ్ళు ప్రేమలో మునిగి తేలుతుర్రు. సావులు అయ్యేదాకా కూడా వాళ్ళకి తెలుస్తలేవు. కానీ చచ్చిపోయినాక బాధ పెట్టుడే, బతుకున్నప్పుడు బాధ పెట్టుడే తల్లిదండ్రిని. ఏం న్యాయం అండి ఇది? ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ అన్యాయం? మన కడుపు కోత వాళ్ళకి ఎన్నడూ ఇదవుతుందో తెలుస్తుందో. కానీ ఇప్పుడైనా అబ్బాయిలు అమ్మాయిలు అందరూ మనుషులాగా మారి అమ్మాయి చెప్పినట్టు విని మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. వైష్ణవి సావులాగా ఎవరిది కావద్దు. అబ్బాయిలను అమ్మాయిలు నమ్మకండి, అమ్మాయిలను అబ్బాయిలు కూడా నమ్మద్దు. అట్లాంటి అబ్బాయిలు ఉన్నారు, అట్లాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. అందరు మంచి అమ్మాయిలు లేరు, అందరు మంచి అబ్బాయిలు లేరు. మీరు ఏమన్నా అనుకోండి, నేనైతే చెప్తున్నా అట్లా చూడుర్రి.